రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉప్పల్లోని ఫిజాదిగూడ శంకర్ నగర్ సాఫ్ట్వేర్ ఉద్యోగిని తేజస్విని చనిపోయిందా, ఎవరైనా చంపేశారా? ఇప్పటివరకు వేడని సస్పెన్స్. అయితే చాలా క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. ఓనర్ గురించి, తర్వాత వారి తల్లిదండ్రుల గురించి, తర్వాత అక్కడ అదే బిల్డింగ్లో వాళ్ళ ఫ్యామిలీతో పాటు ఇంకా బ్యాచిలర్స్ ఉన్నారు, ఒక 6. ఆ 6 పైన ఆ 6 ఏం చెప్తున్నారంటే, తేజస్విని కోసం మేము వెళ్ళినప్పుడు ఒక మర్రి చెట్టు దగ్గర ఒక 4 వ్యక్తులు ఉన్నారు, వారు ఏదైనా చేస్తుంటారు అని చెప్పి. సో ఆ 4 పైన సో ఇలా తేజస్విని చావుకు కారణం ఎవరు? తేజస్విని చావుకి కారణం ఆమెనా? ఆమె కావాలనే బలవన్మరణానికి పాల్పడిందా, లేదంటే ఇద్దరు ఎవరైనా కారణం అయి ఉంటారా? చంపేశారా, ఆమెంతటా ఆమె చనిపోయిందా అనే విషయాలు తెలుసుకోవడం కోసం పోలీసులు వేగవంతంగా దర్యాప్తు అయితే చేస్తూ ఉన్నారు. సో రేజ్ అవుతున్న క్వశ్చన్స్ ఏంటంటే, తేజస్విని మృతికి డిప్రెషనే కారణమా? ఎందుకంటే ఆమె ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిని, చాలా ఒత్తిడికి గురయ్యేదంట. డీప్ వర్క్ అనే ఒక బుక్ కూడా రీసెంట్గా బయటపడింది. సో ఆర్థిక కారణాలతో ప్రాణాలు తీసుకుందా, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తో ఏమైనా సఫర్ అవుతూ, ఎందుకంటే బెంగళూరు టు విజయనగరం, విజయనగరం టు వైజాగ్, వైజాగ్ టు హైదరాబాద్, మళ్ళీ హైదరాబాద్లోనే ఈ ఉప్పల్ నుంచి మళ్ళీ మియాపూర్ సైడ్ షిఫ్ట్ అవడానికి వారు ప్రయత్నాలు చేశారు. సో లైంగిక వేధింపులతో ఆమె చనిపోయిందా, ఎవరైనా ఆమెను లైంగికంగా వేధించారా? ఆ రోజు గదిలో నుంచి నగ్నంగా బయటకి ఎందుకు పరుగులు తీసింది? ఆ ఇంట్లో ఆ రోజు ఆ ఫ్యామిలీతో పాటు ఇంకొక వ్యక్తి ఎవరైనా ఉన్నారా? వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? వారు ఏదైనా దాడి చేస్తుంటే భయపడి పరుగులు తీసిందా అనేది కూడా చాలా మంది అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. తర్వాత ఆమె నగ్నంగా బయటికి వచ్చేసిన తర్వాత గుడిలో విగ్రహం ఎందుకు తీసుకెళ్ళింది? ఆమె వస్త్రం కప్పుకోవడం కోసం గుడిలోకి వెళ్ళడానికి ప్రయత్నించింది. గుడి యొక్క మెయిన్ వే ఏదైతే ఉందో అది లాక్ చేసి ఉంది. సో మళ్ళీ వెనక నుంచి వెళ్ళి అదే గుడిలో నల్ల పోచమ్మ అనే ఒక చిన్న ఆలయం ఉంది. ఆ సీసీటీవీ ఫుటేజ్లో మీరు క్లియర్గా దాన్ని చూడొచ్చు. సో అక్కడ చీర తీసుకునే ప్రయత్నం చేసిన ఆ చీరతో ఒక చిన్న విగ్రహం కూడా వచ్చింది. సో ఆ విగ్రహం తీసుకుని వెళ్ళిందా, లేకపోతే చీర తీసుకుని వెళ్ళిందా, ఏదైనా క్షుద్ర పూజ అని చెప్పి అనుమానాలు వస్తూ ఉన్నాయి. తర్వాత తేజస్విని తీసుకువెళ్ళిన విగ్రహం ఎక్కడ ఉంది? ఓకే, తెలుసో తెలియకో విగ్రహం అయితే వెళ్ళింది. సో వెళ్తున్న మార్గంలోనే అది కనిపించాలి, లేదంటే చెరువు దగ్గరనే అది కనిపించాలి. ఎక్కడ కూడా కనిపించట్ల. విగ్రహం ఏమైంది? విగ్రహంతో ఆమె నీటిలో మునిగిపోయిందా? తర్వాత క్షుద్ర పూజల లింక్ ఏమైనా ఉందా? చాలామంది మధ్యకాలంలో ఎక్కువగా జరుగుతూ ఉన్న ఇటువంటి ప్రాంతాల్లో దేవుడు పిలుస్తున్నాడు అంటూ కూడా ఒక వ్యక్తి, సాఫ్ట్వేర్ ఉద్యోగి, బ్యాంకు మేనేజర్, ఇలాంటి వారు కూడా బలవన్మరణానికి పాల్పడిన పరిస్థితి అదే ఏరియాలో. గట్కేసర్, ఉప్పల్, బీబీ నగర్ ఇటువంటి ప్రాంతాల్లో రీసెంట్గా ఇటువంటి ఘటనలు జరిగాయి. తర్వాత బిల్డింగ్ 2nd ఫ్లోర్ సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు ఆఫ్లో ఉంది? అరే 5th ఫ్లోర్లో ఉంది, 1st ఫ్లోర్లో ఉంది, గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది, 2nd ఫ్లోర్లో మాత్రం సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు లేదు? అసలు రికార్డ్ అయ్యిందా లేదా? రికార్డ్ అయిన దాన్ని మాయం చేశారా? ఇది ఖచ్చితంగా పోలీసుల యొక్క దర్యాప్తులో తేలాలి. సో ఇంట్లో నుంచి నగ్నంగా ఎందుకు బయటికి వచ్చింది? ఆమె దుస్తులు, ఆమె వస్తువులు, ఆమె వాచ్, అలాగే బుక్, ఒక షాంపూ డబ్బా, ఇవన్నీ కూడా కిటికీ నుంచి బయటికి వేసేసిందని చెప్తున్నారు. సో అవి వేసింది ఆమెనా, లేకపోతే ఇంకెవరైనా అవి అన్ని కూడా బయటకు వేసి ఆమె పైన దాడి చేయడానికి ప్రయత్నించారా? దాని తర్వాత ఈమె తలుపులు తీసి రోడ్లపైకి నగ్నంగా పరుగులు తీసిందా? తేజస్విని విషయంలో తల్లి ఏమైనా నిజం దాస్తుందా? తల్లే కాదు, తండ్రి కూడా. అరే కూతురు చనిపోయింది, బలవన్మరణానికి పాల్పడింది, ఇరుగు పొరుగు వారు ఏవేవో మాట్లాడుతున్నారు, కనీసం వారికి ఇంత బాధ కూడా లేదు. మీడియా వారు వారి గురించి తెలుసుకోవడం కోసం ప్రయత్నిస్తుంటే వారు తిట్టి వెనక్కి నెట్టేస్తున్నారు. పైగా రీసెంట్గా మద్యం, బిర్యానీ ఇవి ఆర్డర్ చేసుకున్నారనేది కూడా చెప్తా ఉన్నారు అక్కడున్న స్థానికులు. సో తల్లి తండ్రి పైన అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే నిజంగానే వారిద్దరూ తేజస్విని యొక్క పేరెంట్సా, లేకపోతే ఏదైనా డ్రామా ఆడుతున్నారా,
ఎందుకంటే ఆ బిల్డింగ్ లో ఏదైనా దందా నడుస్తుందా, అది బయటకు తెలియకుండా ఉండడానికి ఓనర్ వాళ్ళ పేరెంట్స్ అని వారితో చెప్పిస్తున్నాడా, ఇలాంటి క్వశ్చన్స్ కూడా రేజ్ అవుతున్న పరిస్థితి. సో తేజస్విని చనిపోయిందా, చంపేశారా? తర్వాత అజయ్ ఎవరు, ఎందుకు అజయ్ అని అరిచింది? ఆ రోజు ఆమె అరుస్తూ వెళ్తున్నప్పుడు అసలు ఎవరు చూడలేదు, ఎవరికి తెలియదు అని అనుకున్నారు. కానీ అక్కడున్న బ్యాచులర్స్ ఆ రోజు మెలకుగానే ఉన్నారు. ఒక వ్యక్తి తేజస్విని అతన్ని తరుముకుంటూ వెళ్ళింది. ఆ వ్యక్తి కూడా అదే బిల్డింగ్ లో బ్యాచులర్స్ తో పాటు ఉంటున్న వ్యక్తి. ఆమె కేకలు అవన్నీ కూడా విని అతను పరుగులు తీశాడు. మరుసటి రోజు అతనికి స్వరం కూడా వచ్చిందంట. సో అజయ్ 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 అంటూ కూడా గట్టిగా అరుపులు తీసుకుంటూ వెళ్ళింది. అయితే ఆ బ్యాచ్ లో ఎవరి పేరు కూడా అజయ్ అని లేదు. మరి అజయ్ అనే వ్యక్తి ఎవరు? అజయ్ అనే వ్యక్తి ఆ రోజు ఆమె గదిలో ఉన్నాడా, తర్వాత అతను అక్కడి నుంచి పారిపోయాడా? ఒకవేళ అటువంటిదే జరిగితే పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలిస్తే ఖచ్చితంగా అతని ఆచూకీ తెలిసే అవకాశం ఉంటుంది. సో మర్రి చెట్టు కింద ముగ్గురు మగవారు, ఒక మహిళ, బ్యాచులర్స్ ఆమెని సేవ్ చేయడానికి, అంటే ఏమో ఎందుకు వెళ్ళిందో తెలీదు, ఆమెకి మెంటల్ గా డిస్టర్బ్ అయిందని, మానసికంగా చాలా ఇబ్బందులు పడుతుందని, మొత్తానికి వీరు ఆమెను సేవ్ చేయడానికి ఒక దుప్పట్ లాంటివి తీసుకుని వెళ్ళారంట ఆమె శరీరం పైన కప్పడానికి. కానీ అప్పటికే టెంపుల్ దగ్గర నుంచి ఆమె చెరువు వైపుగా పరుగులు తీసింది. సో చెరువు దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక మహిళ, ముగ్గురు మగవారు ఉన్నారు. సో వాళ్ళను చూసి వీరు వెనక్కి వచ్చేసారంట. అదండి, సేవ్ చేయడానికి వెళ్ళిన వారు ఎందుకు వెనక్కి వచ్చేసారు? భయపడి వచ్చేసారా, లేదంటే వారు వెళ్ళిపోమని చెప్పారా, లేదంటే ఇంకేదైనా జరిగిందా, వీళ్ళు ఏదైనా విషయం దాస్తున్నారా? కట్ చేస్తే మరుసటి రోజు తేజస్విని ఆ చెరువులో మునిగిపోయి ఆమె శరీరం పైకి తేలుతూ కనిపించింది, ప్రాణాలు విడిచింది. సో ఇలా అనేక అనుమానాలు అయితే బయటకు వస్తా ఉన్న పరిస్థితి. ఇప్పటి వరకు వేడని సస్పెన్స్. అక్కడున్న ఆ చుట్టుపక్కల వారు కూడా రకరకాలుగా వారి గురించి చెప్తా ఉన్నారు. ఓనర్ గురించి కావచ్చు, లేదంటే వారి ఫ్యామిలీ మెంబర్స్ గురించి కావచ్చు. ఎందుకంటే సాధారణంగా ఆ అమ్మాయి చనిపోయింది, తల్లిదండ్రులకి పేరెంట్స్కి బాధ ఉంటుంది. ఇంకొకటి అంత్యక్రియలు కూడా జరిపించాలి, స్వగ్రామం తీసుకెళ్ళడానికి ఏర్పాట్లు చేయడం, అవన్నీ కూడా ఏమీ లేవు. ఆ తల్లి బిర్యానీలో ఆర్డర్ పెట్టుకుంటుంది, స్విగ్గీ జొమాటోలు అంటూ కూడా చెప్తా ఉన్నారు. సో దీంతో అనేక అనుమానాలు వస్తూ ఉన్నాయి. అక్కడున్న స్థానికులు ఇంకా ఏం చెప్తున్నారంటే, అక్కడ ఏదైనా దందా నడుస్తుందా ఆ బిల్డింగ్ లో, కొంచెం ఎప్పటి నుంచో కూడా మాకు అనుమానంగానే ఉంది అంటూ కూడా చెప్తా ఉన్నారు. ఏదో దందా నడుస్తుంది, ఆ ఓనర్కి ఏదో లింక్స్ ఉన్నాయి, ఓనర్ డైరెక్ట్ గా వారికి స్విగ్గీ జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేసేవాడు, సుమారు రోజుకి వారికి 4,000 రూపాయల నుంచి 5,000 రూపాయల వరకు కూడా డబ్బులు ఖర్చు అయ్యాయి, నెలకి 1,00,000 రూపాయల వరకు కూడా ఖర్చు అయ్యాయి ఓన్లీ ఫర్ ఫుడ్. తర్వాత వారి గది కూడా చాలా లగ్జరీగా ఉంటుంది. వారి ఇంట్లో మాత్రం ముగ్గురే ఉంటారు, తేజస్విని, తండ్రి, తల్లి. అయితే వారు 3 BHKలో ఉంటారు, వారికి అంత అవసరం లేదు. సో ఇలా చాలా మంది అనేక అనుమానాలు వారిపైన వ్యక్తం చేస్తూ ఉన్న పరిస్థితి. కానీ క్షుద్రపూజల భయంతో అక్కడ కొన్ని రోజుల నుంచి నిద్ర కూడా వారికి పట్టట్లేదంట కంటి మీద. చాలా మంది చెప్తా ఉన్నారు, మీడియా వారు వెళ్ళి ఈ విషయాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటే. సో బిల్డింగ్ వెనక్కి కూడా వెళ్ళింది ఆమె. ఆ రోజు సుమారు 2 నుంచి 2:30 గంటల మధ్యలో నగ్నంగా రోడ్లపైకి పరుగులు తీసిన తర్వాత ఆమె డోర్లు బాధింది ఫస్ట్ ఫ్లోర్ లోని. తర్వాత వెనక మళ్ళీ వేరే బిల్డింగ్ లో ఉన్న వారి దగ్గరకు కూడా వెళ్ళి వారి డోర్లు కొట్టింది, నన్ను కాపాడండి కాపాడండి అని. సో దీంతో ఎవరు కూడా డోర్లు తీసే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే ఎవరైనా దొంగలు ఇలా సడన్ గా డోర్లు కొట్టి లోపలికి వచ్చి ఏదైనా చేస్తారేమో అని భయంతో ఎవరు కూడా డోర్లు తీయలేదు. ఇంకొకటి, ఆమె వేస్తున్న ఆ వెర్రి కేకలు విని కూడా చాలా మంది భయపడ్డారు. సో దీంతో ఎవరు కూడా డోర్లు తీయడానికి ధైర్యం చేయలే. సో అలా ఆమె వెళ్తున్నప్పుడు ఎవరైనా వెనక ఆమెను వెంబడించారా, ఆమె పైన దాడి చేయడానికి ప్రయత్నించారా, అలాంటిది జరుగుంటే సీసీటీవీ ఫుటేజ్ లో ఆ ఆధారం ఖచ్చితంగా పోలీసులకు లభించేది. కానీ సీసీటీవీ ఫుటేజ్ లో ముందుగా 2 ఫుటేజ్లు బయటకు వచ్చాయి. తేజస్విని ఇంటి వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజ్ 2, ఆ గుడి దగ్గర ఆమె ఆ తలుపులు తీసి లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించిన తర్వాత మళ్ళీ ఆ చీర విగ్రహాన్ని పట్టుకుని మళ్ళీ పరుగులు తీసిన తర్వాత ఆ 2 సీసీటీవీ ఫుటేజ్లు అయితే బయటకు వచ్చాయి. తాజాగా పోలీసులు ఇప్పుడు కొన్ని సీసీటీవీ ఫుటేజెస్ ని బయటకు విడుదల చేశారు. ముఖ్యంగా మరి ఇంటి వెనక ఉన్నది, తర్వాత గ్యాంగ్ అంతా కూడా రోడ్లపైకి వచ్చింది, తర్వాత తేజస్విని ఒక వ్యక్తిని తరుముకుంటూ అరుస్తూ వెళ్తున్న ఆ దృశ్యం
రికార్డ్ అయిన ఆ సీసీటీవీ ఫుటేజ్ ని ఒక 6-5 సీసీటీవీ ఫుటేజ్ అయితే పోలీసులు బయటికి విడుదల చేశారు. కానీ సస్పెన్స్ మాత్రం ఇంకా అలానే ఉంది, అసలు ఏం జరిగింది అనేది. సో ఆ వ్యక్తులు ఎవరు, ఆ చెరువు దగ్గర ఉన్న వ్యక్తులు ఎవరు? 4, 3 మగవారు, 1 మహిళ. సో వారికి తేజస్విని చనిపోవడానికి ఏదైనా కారణం ఉందా? వారు ఏదైనా తేజస్విని దాడి చేసి చంపేశారా, హతమార్చారా, లేదంటే తేజస్విని ఇంట్లో ఏదైనా దాడికి గురైందా, లైంగిక వేధింపులకి గురైందా, ఆమె పైన ఏదైనా లైంగిక దాడి జరిగిందా? ఇవన్నీ కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్స్ లో ఖచ్చితంగా తెలిసే పరిస్థితి అయితే ఉంది. సో ఏదైనప్పటికీ ఈ క్రైమ్ జరిగి దగ్గరగా 4 రోజులు అవుతుంది. 4 రోజుల నుంచి కూడా ఎటువంటి ఆధారం ఇప్పటివరకు లభించలేదు. కానీ బయటకు మాత్రం ఆ నలుగురే ఏదో చేస్తుంటారు, ఆ నలుగురు ఎవరు అనేది అయితే మాత్రం క్వశ్చన్ గట్టిగా రేజ్ అవుతుంది. సో చూద్దాం, పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరికి కూడా వెళ్ళి విచారణ చేశారు. ఇంకా ఎంక్వైరీ చాలా జరగాల్సింది ఉంది. ఆ ఓనర్ని కూడా అదుపులోకి తీసుకుని ఇంకా విషయాల్ని రాబట్టే ప్రయత్నం కూడా చేస్తున్నారని చెప్తున్నారు. ఇవి అప్డేట్స్ తేజస్విని కేసుకి సంబంధించి.